చంద్రబాబు ప్రకటించారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని నెల నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. దీనికి ఏడాదికి 193 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని వివరించారు. చేనేత వస్త్రాలపై చెల్లించాల్సిన 5% జీఎస్టీని ప్రభుత్వమే రీఎంబర్స్ చేస్తుందని, ఇందుకోసం 15 కోట్లు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం నిలిపేసిన థ్రిఫ్ట్ ఫండ్ను అమల్లోకి తెస్తూ 5,386 మందికి 5 కోట్లు విడుదల చేశామని చెప్పారు. చేనేతల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. చరిత్రలో ఎన్నడూ చూడని సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం, అభివృద్ధిని పట్టాలెక్కిన సంక్షేమానికి రాజమార్గం వేశాం, రాజధాని అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నటువంటిది ప్రకటించారు. ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు అన్నటువంటిది అద్భుతమైనటువంటి ఆలోచన. ఇంకొకటి, తెలుగుదేశం చరిత్రలో ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఇంత అత్యధికంగా ఇవ్వడం ఇదే. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కాదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలకి అసలు మొట్టమొదట భారీ ఆద్యుడవుతాడు. ఫస్ట్ ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం ఉంటే మిగతా అన్నీ కూడా అనేక సంక్షేమ పథకాలకి రాజశేఖర రెడ్డి ఆద్యుడవుతాడు. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవుతాడు. వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు తెలుగుదేశం ఇదివరకు అట్లా ఉండేది కాదు. ఇప్పుడు తెలుగుదేశం తీరు మార్చుకోవడం అన్నటువంటిది ఇంపార్టెంట్. లేకపోతే